మామ థర్డ్ మ్యాచ్ ప్రిడిక్షన్ దొబ్బింది మామ. రాజస్థాన్ మనకి చేయి ఇచ్చేసింది. అనుకున్నాం చెన్నై గెలుస్తుందని, కానీ రాజస్థాన్ దుమ్ము దులిపి పక్కన పడేసింది. సరే మ్యాచ్ విషయానికి వస్తే ఏంది మామ చెన్నై ఇట్లా ఆడింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ బ్యాటింగ్ దిగిన తర్వాత సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే అసలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఏదో అర్జెంటుగా డిన్నర్ చేయాలి, లంచ్ చేయాలి అన్న ఒక ఆత్రంలో పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడం ఏందో. ఆ తర్వాత 4 వికెట్స్ కోల్పోయారు అనుకుంటా. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కానీ, మ్యాట్ షాటు, శివం దూబే ఎవరు కనీసం ఒక పార్ట్నర్షిప్ బిల్డప్ చేద్దాము, మొమెంటమ్ క్యారీ ఫార్వర్డ్ చేద్దాము, కనీసం ఒక 150, 160 స్కోర్ అన్న చేద్దామన్న ఇంటెన్షన్తో ఎవ్వరు రాలేదు. ఎక్స్పీరియన్స్ ప్లేయర్ శివం దూబే 60 for 6 ఉన్నప్పుడు కూడా కనీసం ఒక 2-3 ఓవర్స్ డిఫెన్సివ్ ఆడింటే కూడా సరిపోయింది. అది రావడం 6 కొట్టడము, అదే క్యారీ ఫార్వర్డ్ అయిపోవడము, నెక్స్ట్ మళ్ళీ అదే ఓవర్లో అవుట్ అయిపోవడము. నాకెందుకో చెన్నై యొక్క స్టాండర్డ్స్ మీట్ అయినట్టు నాకైతే అనిపించలేదు. క్లియర్లీ కెప్టెన్సీ ల్యాక్ కనిపించింది. టూ మచ్ అటాకింగ్కి వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా ఒక స్టాండ్ తీసుకొని డిఫెన్సివ్గా ఆడి ఒక గెలుస్తారని కాదు, కానీ కనీసం నెట్ రన్ రేట్ పైన అంత ఇంపాక్ట్ అయితే పడిండదు. కనీసం ఒక 150, 160 కన్నా కొట్టింటే. ఇంకా రాజస్థాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే దుమ్ము దులిపి పక్కన పడేశాడు వైభవ్ సూర్యవంశీ. 15 balls 50 runs. ఆ తర్వాత ధ్రువ్ జురేల్ కానీ వాళ్ళు కేక్ వాక్ అయిపోయింది వాళ్ళకి ఒక టోటల్. అండ్ వితిన్ 12 hours చేజ్ చేయడము, నెట్ రన్ రేట్ +4 వెళ్ళడము, సూపర్. రాజస్థాన్ అయితే సూపర్ బ్యాటింగ్ డిస్ప్లే కానీ, బౌలింగ్ ఎంట్రీ బర్గర్ కానీ, జాఫర్ ఆర్చర్, ఈవెన్ సందీప్ శర్మ కానీ పవర్ ప్లేలో టోటల్ వాళ్ళని ప్యాక్ చేసి పడేశారు. మ్యాచ్ ఈవెన్ ఆ ఫస్ట్ 6 hours కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫార్మాలిటీస్ కోసం 20 hours ఆడారు అంతే. సో సూపర్ బ్యాటింగ్ డిస్ప్లే అండ్ బౌలింగ్ డిస్ప్లే బై రాజస్థాన్. సో మన ప్రిడిక్షన్ అయితే రాంగ్ అయింది. మొత్తానికి రాజస్థాన్ అయితే ఎక్సలెంట్ విన్ ఇది. సో నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ పంజాబ్. నా నెక్స్ట్ ప్రిడిక్షన్ కోసం నెక్స్ట్ వీడియో చెక్ చేసేయండి. సైనింగ్ ఆఫ్.